అడిషనల్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మనకి పల్లెటూళ్ళలో సామెత ఉంటది. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగాయని. అంటే ఎవరిని కుక్కలు అని అనట్లేదు, కానీ ఊరికే సామెత. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ గారు ఒక్కొక్కటి బయట పెడుతున్నారండి. మంచి గమ్మత్తుగా ఉన్నాయి. జగన్ ఒత్తిడి చేయడం వల్లనే ఈవీఎంల మీద విమర్శ చేశాను. వైసీపీ ఓడిపోతుందని మాకు సంవత్సరం ముందే ఇంటెలిజెన్స్ డీజీ చెప్తే జగన్ కోపడ్డారు. జగన్ మూర్ఖత్వం వల్లనే ఇంత అధపాతాళానికి వెళ్ళిపోయాం. అందుకే పార్టీని వీడుతున్నాను ఆయన తనకి సన్నిహితులుగా ఉన్న విలేకరుల దగ్గర ఆఫ్ రికార్డ్ మాట్లాడారని న్యూస్ వచ్చింది. ఉమ్, జనసేనలో జాయిన్ అవుతున్నారని. ఎలా చూడాలి సార్ ఈ ఉమ్. పరిణామాలన్నీ? అంటే ఇప్పుడు మునిగిపోతున్న ఓడలో నుంచి మీరు మీ భాషలో చెప్పాలంటే టైటానిక్ లో నుంచి బయటికి దూకుతున్నట్టుగా అనుకోవాలా, మరి అలాగే చెప్పండి సార్. ఇక్కడ అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి మల్టిపుల్ పర్సనాలిటీ అండి. ఎలాగంటే జగన్ మీద అతని కోపానికి కారణం ఒకటి మంత్రి పదవి ఇవ్వకపోవటం. పోనీ మంత్రి పదవి ఇవ్వకపోతే పోయాడు, కానీ అతని వ్యాపారాన్ని కూడా లాగేసుకున్నాడు. ఇది చాలా మంది తెలియదు. ఎలాగంటే అతను ఈయన రెడ్డి గారు ఇంకొక అమ్మాయిన ఇద్దరు కలిపి పార్ట్నర్షిప్ లో ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరో ఒకరు ఉండొచ్చు. వీళ్ళంతా కలిపి తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు దగ్గర ఒక మైన్ ఉందండి. లాడరైట్, బాక్సైట్ ఇలాంటివి అంటారు కదా, అలాంటిది. ఆ మైన్ లో అంతకుముందు వాళ్ళు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళకి శాంక్షన్ అయింది, బాగానే చేసుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు చూడండి, మీకు గుర్తుందో లేదో, ఆ బురదలో తిరిగి 2019 ఎలక్షన్స్ ముందు సంవత్సరం 6 నెలల ముందు ఇక్కడ మైన్స్ తవ్వుకుపోతున్నారు అది ఇది అని అడవాడు చేసి టీడీపీ ప్రభుత్వం పెద్ద పట్టించుకోవట్లేదు అన్నట్టుగా చూపించాడు ఆయన. కానీ యాక్చువల్ గా టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది ఆ లీజు వాళ్ళది అప్పట్లో. కానీ వాళ్ళు ఆల్రెడీ కొట్టు పెట్టుకున్న సరుకు అమ్ముకుంటా ఉన్నారు. ఆ రోడ్లు గిట్లు వేసి ఏదో పడ్డారు అక్కడ అంతా. పవన్ కళ్యాణ్ గారు గొడవ చేసిన తర్వాత మొత్తానికి ఆపేశారు. ఆ సరుకు కూడా పట్టుకెళ్ళడం లేదు, కొట్టుకున్న సరుకు. ఈలోగా వైసీపీ వచ్చింది, ఆ వ్యాపారం మాకు కావాలి, మాకు ఇచ్చేసి పోమన్నారు. బాలినేని శ్రీనివాస్ వెళ్ళి ఇదేంటి, మేమిద్దరం పార్ట్నర్స్ మేము కూడా ఉన్నామంటే, బావా వ్యాపారం వ్యాపారమే, అన్నయ్య అన్నయ్య, తమ్ముడు తమ్ముడే, ప్యాకెట్ ప్యాకెటే అని చెప్పి. అది మన పాలసీ. కమ్మోళ్ళు ఎవరి దగ్గర కూడా సరుకు ఉండకూడదు, లాగేసుకుంటాం మేము, వాళ్ళ వ్యాపారం చేయలేము, ఇది మన పాలసీ కదా అని చెప్పాడు. వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చిన పాలసీ అది. ఇది ఒక రకం. అంటే వీళ్ళ క్షుద్ర రాజకీయంలో క్యాస్ట్ పాలిటిక్స్ అనేటువంటిది ఒక భాగం. సరే, ఇక టీడీపీ ఏమైనా ఉధరిస్తుందంటే అది వేరే కాదు. ఇక్కడ అది మొదటి దిగ్భ్రాంతి, ఆ వ్యాపారం లాగేసుకోవడం. ఎవరికి? బాలినేని శ్రీనివాస్కి. అదే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి. రెండో దిగ్భ్రాంతి ఏంటంటే మంత్రి పదవి కట్టేవాళ్ళది. ఇంత గుట్లు చించుకున్నాను, తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరనివ్వను, అది ఇది అని ఒంగోలులో ఓవర్ యాక్షన్ చేసాడు. అదొకటి. ఇక ఆ కాడి నుంచి సరే ఈ అరాచక ప్రభుత్వంలో సరే మనం కూడా ఆ దారిలో పోదామని చెప్పి తన ఇష్టం అరాచకం చేసాడు. 4 రూపాయలు చేతికి అందగానే పోయి పేకాడుకుని కూడా ఆగి ఉండి కూడా అతను. చంద్రబాబు గారు వాళ్ళే అయితే తిట్టి కూడా కాదు పెద్ద. ఇది మాత్రం నిజం. అంటే మనకున్న పరిచయాలు రకరకాల. ఇప్పుడు మనకు కనిపించేది వేరండి, వెనకాల తెర వెనక బోగతాలు ఉంటాయి వీళ్ళతోటి. అందరూ ఒకలాగే ఉంటారు, అందరూ కలిసిమెలిసి ఉంటారు. కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఇళ్ళు అనంతం. కానీ అక్కడ దామచర్ల ఆయన ఈయనకి పడేది కాదు. మొన్న ఈ మధ్యన ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఓవర్ యాక్షన్ చేసాడు అతను, టీడీపీ మీద పడ్డాడు. ఇంకో సెట్ బ్యాక్ ఏంటంటే శ్రీనివాసరెడ్డికి వైశ్యుడు ఒక ఆయన సుబ్బారావు గారిని ఆయన మీద పడి ఆయన చాలా దారుణంగా హింసించారు. అది పెద్ద రచ్చరచ్చ అయిపోయింది. అప్పుడే నిర్ణయించబడింది అతను ఓటమి. ఇవన్నీ తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డికి అప్పుడే తెలిసినట్టు మీరు అందరూ చేసిన అరాచకాలు, మీ అందరికీ బాసు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చూసి మీరు ఆ పెద్ద కోతి ఈ కొమ్మెంచి ఆ కొమ్మే దూకింది అనుకోండి, పిల్ల కోతులన్నీ దూకుతాయి అలాగే. అలాగే వీళ్ళందరూ చేశారు. ఆడ పెద్ద అరాచకం చేస్తే వీళ్ళ స్థాయిలో వీళ్ళు అరాచకం చేశారు. ఇవాళ పార్టీ ఓడిపోతే ఆయన చెప్పడం బట్టి నేను 2019 అతను గవర్నమెంట్ లోకి వచ్చిన 6 నెలలు అమరావతి నిర్ణయం తీసుకున్నప్పటికే దరిద్రం పట్టేసింది వాళ్ళకి. అప్పటికే అన్ని అవకతవక నిర్ణయాలు తీసుకున్నాడు. ఇంకా అప్పుడే నిర్ణయించబడింది 4 ఏళ్ళు మేము భరించాలి కూడా భరించారు అంతే జనం. రాజ్యాంగం పరంగా వాళ్ళకి ఆ అవకాశం ఉంది.
ఎవడన్నా నోరెత్తకుండా నోరు నొక్కేశారు. పైన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళతో బాగా అక్రమ సంబంధం నేర్పారు కాబట్టి పని జరిగింది. న్యాయస్థానాలతో సహా అన్ని కూడా ఇతను పెద్ద పట్టించుకోలేదు, వదిలేసినాయి. ఇది జరిగింది. వీళ్ళు కొత్తగా చెప్పింది ఏమో మాకు ఎప్పుడో తెలుసు, చెప్పాం. ఎక్కడ దాచుకోలేదు. వీళ్ళ సీన్ సెత్తర్ అయిపోయింది. వీళ్ళు దేశాలు వదిలేసి పారిపోవాలను. ఈ టీడీపీ కూడా సరిగ్గా, ఈ కూటమి ప్రభుత్వం సరిగ్గా వీళ్ళ మీద చర్యలే తీసుకుంటలేదు కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉండి మాట్లాడుతున్నారు. అంతే తేడా. మేము చెప్పిన దానికి ఏం తేడా లేదు. ఇతను ఇప్పుడు ఇవాళ జనసేన టీడీపీలోకి ఎంట్రీ ఉండకపోవచ్చు. జనసేన అప్పుడు టీడీపీలోకి ఎంట్రీ లేకపోతే జనసేనలోకి లేదా బీజేపీలోకి పోవటం చూస్తారు వాళ్ళు. కూటమిలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ జెండాలు వేసుకుని చంద్రబాబు గారు పక్కన గట్ట కూర్చుని పోతాడు. ఇది కూటమి కట్టడం వల్ల వచ్చిన ముప్పు ఏంటంటే, ఒక పాము ఆ పొట్టలో దూరడం లేకపోతే ఇంకో పొట్టలో దూరేస్తాయి. అక్కడ దాక్కుని మళ్ళీ వచ్చి బయటకు వస్తుంది. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మాయి లండన్ లో ఉన్నది, బాగా చదువుకుంది. జగన్మోహన్ రెడ్డి మొహం పేడైపోయింది, ఏడుపు మొహం చూడలేకపోతున్నారు అనుకో జనం, వాళ్ళ అమ్మాయిని దింపుతాడు. వాళ్ళ ఆవిడ కూడా ఈ ఇద్దరు కేసులో ఉన్నారు, జైల్లో పోతే పోవచ్చు. వాళ్ళ అమ్మాయిని లైన్లో దింపుతారు. ఈ కోటరీ అంతా ఈ తెలుగుదేశ కమ్మ సామాజిక వర్గ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక జనాలన్నీ ముఠాలన్నీ కూడా ఏం చేస్తాయంటే అమ్మాయిని ముందు పెట్టి మళ్ళీ ఇవన్నీ గ్యాదర్ అవుతాయి. అప్పుడు మళ్ళీ అందరూ చేరిపోతారు అక్కడ. ఇది గమనించి వాళ్ళ చేత ఏం రాయించుకోవాలంటే వాళ్ళ ఆస్తులన్నీ రాయించుకోవాలి. నువ్వు మళ్ళీ పార్టీ మారితే కనుక నీ ఆస్తులన్నీ ప్రభుత్వానికి జమ అయిపోతాయి. ప్రజల కోసం అంటున్నావు కదా, నువ్వు ప్రజల కోసం అయితే నువ్వు నిజాయితీగా నిలబడతానని చెప్పి ఒప్పుకోవాలంటే నీ ఆస్తులన్నీ జమగట్టు ప్రభుత్వానికి, పార్టీలకు అక్కర్లేదు, ప్రభుత్వ ఖజానాకి జమ అయిపోతాయి. నువ్వు అఫిడేవిట్లో నువ్వు దొంగ ఆస్తులు చెప్పక్కర్లేదు. ఎన్నికల అఫిడేవిట్లో నువ్వేమైతే నమోదు చేసావో ఆ ఆస్తులన్నీ కూడా, ఒకవేళ నేను మళ్ళీ పార్టీ మారితే కనుక అకారణంగా ప్రజాస్వామ్యతంగా పనిచేయనప్పుడు ఒక పార్టీ తప్పు లేకుండా నువ్వు ఈ అధికారం కోసం ఇంకో పార్టీలో మారితే కనుక ఈ ఆస్తులన్నీ అందులో జమ అయిపోతాయి. ఈ లింక్ పెట్టమనండి. దెబ్బకి పార్టీ జంపింగ్లు ఉంటాయేమో. ఒక 5 ఏళ్ళు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోలేరా? ఎందులో గదులు దూరేయాలా? సిగ్గులేదా మీకు? పార్టీ మారి వాళ్ళు చెప్తున్నాను నేను. ఇది వాడు ఎవడన్నా కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న వాళ్ళు రెచ్చిపోయి కాళ్ళు ఎగరేసారు. వీళ్ళు కూడా సిగ్గులేదు చేర్చుకుంటాం. ఎలా చేర్చుకుంటారండి? అంటే సన్నాసుల మిగతా వాళ్ళందరూ వీళ్ళ కోసం పోరాడిన వాళ్ళు ప్రాణాలు తెగించి ఇది మార్చుకోవాలి అర్జెంట్గా రాజకీయ పార్టీ. రేపు పొద్దున రాబోయారు అందుకునే యువత చాలా మంది దూరం అయిపోయారు పార్టీలకి, అసహించుకున్నారు ఈ రాజకీయాలు చూసి. ఎప్పుడైతే యువత సైలెంట్ మోడ్ లో పోయిందో, రాజకీయ పార్టీలు ఏం చేసినా సామాన్య ప్రజలు, సగటు పౌరుడు ఏం దెబ్బలాడగలుగుతాడండి? విద్యార్థి నుంచి సమస్యల పట్ల అవగాహన, ప్రజల పట్ల అవగాహన ఉండాల. ఇది వరకు స్కూళ్ళలో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో విద్యార్థులు చైతన్యం ఉండేది. ఏదైనా ప్రభుత్వం అరాచకం చేసినా, అన్యాయం చేసినా గొంతెత్తి నిలబడేవారు, వాళ్ళకి ప్రజలు బాసటగా నిలబడేవారు. ఇప్పుడు ఆ చైతన్యం ఎక్కడ ఉంది? ఆ చైతన్యం లేనప్పుడు సామాన్య ప్రజలు పప్పు పిల్లలకి ఆశపడతారు, సమయం ఇంక భరించలేనప్పుడు ఓడిస్తారు. అంతే తప్ప వీళ్ళ అరాచకం కొనసాగుతుంది. అన్ని వ్యవస్థలు చెడిపోయి ఉన్నాం. నోరెత్తి వాళ్ళు లేడు. కొన్ని వ్యవస్థలు అయితే మనం మాట్లాడటం లేదు. మీరు మాట్లాడకూడదు అంటారు. ఎందుకు మాట్లాడకూడదో తెలియదు, దానికి వివరం చెప్పరు. వాళ్ళు చేసే పనులు మాత్రం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఐపీఎస్లు చూడండి ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు బయట. బాలినేని శ్రీనివాస్ అనే కాదండి, చాలా మంది ఎవడన్నా కానీ వాళ్ళు చేర్చుకునే ముందు ఆలోచించుకో. ప్రజల మనోభావాలు గుర్తించండి. మీరు ఏంటిది పద్ధతి? ఎవడు అడిగి వాళ్ళు అనుకుంటున్నారా? ఎవడు మరితే వాడు వచ్చేస్తే అలా మీ సిగ్గుందా మీకు? మీ పార్టీలో లేరా? మీ పార్టీలో ఎవరు లేరని ఒప్పుకున్నప్పుడు చేర్చుకుంటా. అది ఏ పార్టీ అయినా సరే. అంటే మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరూ సన్నాసులా? టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు వాళ్ళని. ఇప్పటికే తప్పు చేసేసారండి. ఎన్నికల ముందు కొంతమంది తీసుకోవడం, వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం కూడా తప్పున్నారా అంటే తప్పున్నారా? అయినా సరే ఆ జగన్ ఆ భూతం భయంతో అప్పటికేదో వరగేసుకున్నారు. బీజేపీతో కలవడమే తప్పు అనుకున్నారు అందరూ. అయినా జగన్ వదిలించుకోవడానికి వాళ్ళతో కలిసి ఇంకా అయిపోయింది అక్కడితోటి. ఇక్కడ నుంచి మీ మనుషులు, మీ పార్టీ మనుషులు, మీకోసం పనిచేసిన వాళ్ళు జనసేన, బీజేపీ అని వీళ్ళైనా సరే చూసుకోవాలి కదా. ఎర్రచంద్రం దొంగల్ని, ఈ జోదరుల్ని, ఈ మధ్య వ్యాపారం చేసిన వాళ్ళని, అరాచకాలు చేసిన వాళ్ళని ఆడే ఏ స్థాయిలో ఉంటేటి రాజీనామా చేసి ఇంటికి పోరా అని చెప్పాలి. అంతేగాని పార్టీలు చేర్చుకుంటూ పెట్టండి. సైలెంట్ గానే ప్రజలు తెలవకూడదు.
వాళ్ళకి మనకి తేడా ఉండకూడదంటే చెవిలో చెప్పాల, తోలు తీసేస్తావు నువ్వు పార్టీ మారపోతుంది. ఈ మాత్రం తెలీదా వాళ్ళకి? ఇలా అనుకుంటున్నారు ప్రజలు. ఇది నా మాటలు కదా, నాకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చి నా మైండ్ సెట్ కూడా మారిపోతుంది. ఇలా దుబ్బేస్తున్నారు పట్టుకుని. నిజమండి, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. వాళ్ళు తెలియట్లేదు, మరి ఎందుకో అర్థం అవ్వట్లేదు నాకు. వాళ్ళ ఇంటెలిజెన్స్ పనిచేస్తుందా పనిచేయట్లేదా? ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా లేదా అర్థం అవ్వట్లేదు నాకు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు కూడా చూసుకోండి కావాల్సింది. అసలు ఏం జరుగుతున్నాయో అర్థం అవ్వట్లేదు ఎవరికన్నా. వరదలు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కష్టం చూస్తుంటే దానివల్ల మళ్ళీ కొంత లెవెల్ అయింది. కొందరు అసంతృప్తి, ఆ గోల మానేసి చంద్రబాబు గారు పోపం అనుకున్నారు. ఆ పని అయిపోయింది, మళ్ళీ మొదలెట్టారు. ఆ వారం రోజులు ప్రశాంతంగా ఉంది. నాకు ఒక రకంగా చెప్పాలంటే ఎవరు ఫోన్ చేసుకోడు కాదు. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టేశారు. రోజు ఏవో వార్తలు వస్తున్నాయి. నువ్వు ఇప్పుడు శ్రీనివాసరెడ్డి మారుతాడు, నా ముందే తెలిసి జగన్ ముందే తెలిసి అయ్యాలో మారిపోకుండా ఎందుకున్నావు, బుద్ధి లేదా నీకు? అలా మారిపోయినడు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అంగీకరిస్తారు ప్రజలు. అలా మారిపోయిన ఆనంద రామనారాయణ రెడ్డి గారిని అంగీకరిస్తారు. మొదటే నిరసన కాలం విప్పారు. నేను ఎందుకు నమ్మాలా ఏ పార్టీ అన్నాను? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి స్నేహితుడైతే మీ ఇంటికి 6 సార్లు పిలువు భోజనానికి, అలాగే పవన్ కళ్యాణ్ ఇంటికి 6 సార్లు భోజనం గారు ఇద్దరు కలిసి పేకాడుకోండి, ఏం తప్పలేదు. అంతేగాని వాళ్ళ ద్వారా కూటమి మీద ఎక్కేద్దామని చూస్తూ నువ్వు. చేరడానికి ఇతనికన్నా సిగ్గు ఉండాలి, చేర్చుకోవడానికి వాళ్ళకన్నా సిగ్గు ఉండాలి. ఇది మాత్రం నేను అన్ని పార్టీలకు వర్తిస్తుంది, ఎవరిని చేర్చుకుంది. ఇది ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఆలోచించాల్సింది. వాళ్ళ కేడరు, వాళ్ళ నాయకులు. అదే నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాస్ ఎదుర్కొన్న ప్రాణాలకు ఒట్టి పోరాడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? దారుణంగా తన్నులు తిన్న వైశ్యుడి సుబ్బారావు గారి పరిస్థితి ఏంటి? ఆ వైశ్యుడి సుబ్బారావు గారి ఇన్సిడెంట్ ఉపయోగించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైశ్యుల ఓట్లు కూటమి కొల్లగొట్టింది. ఇప్పుడు ఏం మెసేజ్ ఇస్తారో అతను చేర్చుకుని, దీని ఒక్కదానికి సమాధానం చెప్పి చేర్చుకోవాలి. లేదా అతను ఆ సుబ్బారావుని పిలిచి నీళ్లతోనూ పాలుతోనూ కాళ్ళు గడికి నెత్తిమీద చల్లుకుని అతను పట్టు వస్త్రాలు కప్పి తప్పు అయిపోయింది మొత్తం వైశ్య జాతికి క్షమాపణ చెప్పాలి. అప్పుడు కూడా చేర్చుకోకూడదు పార్టీలో, నేను ఏం చేయకుండా వదిలేస్తామని చెప్పాలి. అంటే కక్ష సాధింపు. చట్ట ప్రకారం అతను తప్పులు చేస్తే శిక్షించాలి. ఇది గమనించుకోవాలి. పార్టీలో చేరటం 300 మంది చేస్తారు. ఎందుకు చేరరు? కొడాలని వంశీ మానేస్తారా? వాళ్ళు చేరిపోతారు కావాలంటే. సిద్ధరాఘవరావు గారు చాలా సమయం, మంచి ఇంపార్టెంట్ సమయంలో, పార్టీకి అవసరమైన సమయంలో మంత్రి పదవి దొబ్బేసి మళ్ళీ పార్టీ మార్పిడారు. అతను ఎవరో తెలుదా ఎవరికైనా? మన 2014 వచ్చే వరకు మంత్రి అయిపోయాడు ఏకంగా. రావేళ్ళకి ఇచ్చారు బాబు. ఇలాంటి వాళ్ళు అందరూ సడన్ గా ఒకసారి మంత్రులు అయిపోయి తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫామ్ మీద, తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళు ఉంటారు. ఎడారిలో తుమ్మ చెట్లుగా ఎండిపోయి ఉన్నారు వాళ్ళు. మొత్తం జివలాగేసరి తెలుగుదేశం కార్యకర్తలు ఆస్తులు ప్రాణాలు కోల్పోయి పార్టీకి పునర్జీవం అందించారు. వాళ్ళకి అది నీళ్లు పోతాం అనుకోవట్లేదు. లోకల్ గా ఉన్న నాయకులు డెవలప్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు తుని ఉంది, యనమల రామకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ అయినా ఇంకెవరు లేరా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఫోన్లే ఆయనకి మానేసి వాళ్ళ అమ్మాయికి ఎవరికి ఇచ్చారు ఇంకో నయ్యం. ఇది విమర్శ కాదు, ఆత్మ విమర్శ చేసుకోవాలా పార్టీ. మాలాటోళ్ళు ఎంతో చెప్తాం. సీనియర్ నాయకులకి గౌరవించారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. లోకేష్ కూడా టీం తయారు చేయాలి కదా. అది కూడా పార్టీ కోసం కష్టపడి లాయల్టీ ఉండాలి పార్టీ కోసం. ఎన్టీ రామారావు గారి టైంలో, తర్వాత చంద్రబాబు గారు కొత్తగా ముఖ్యమంత్రి టైంలో పార్టీకి లాయల్గా ఉండి వాళ్ళు ఉన్నారు. ఇవాళ పార్టీకి లాయల్గా ఉండి వాళ్ళు ఎవరున్నారు? మీరు ఒకసారి భూతత్వం చూసుకోండి. పార్టీకి లాయల్టీగా ఉండి వాళ్ళు బయట ఉన్నారు. పార్టీకి లాయల్గా లేని వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు. ఒకళ్ళిద్దరు, నిమ్మల రామానాయుడు గారు ఇలాంటి వాళ్ళు కష్టపడి వాళ్ళు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, అనిత గారు ఇలాంటి వాళ్ళు. మిగతా వాళ్ళందరూ పక్క చూపులు, మీకు మొన్న కష్ట సమయంలో పక్క చూపులు చూసిన వాళ్ళు 3 మంది ఉన్నారు పార్టీలు ఇవాళ పదవులు అనుభవిస్తున్న వాళ్ళు.